శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. దైవంతో సహజీవనం. శ్రీరామకృష్ణుల సన్యాస శిష్యుల జీవిత చిత్రణలు. స్వామి ప్రేమానంద. పసిబిడ్డకు నిరంతరం శ్రద్ధ రక్షణ అవసరమైనట్లే తరచూ సమాధి స్థితిలోనికి వెళ్తూ వస్తూ ఉండే జ్ఞాని అయిన పరమహంసకు కూడా శ్రద్ధ సంరక్షణ అవసరమే. ఈ దివ్య భావ పారవశ్య స్థితిలో పరమహంస తన పరిసరాల గురించి గాని దేహం గురించి గాని పూర్తిగా మర్చిపోయేవారు. తత్ఫలితంగా ఆకస్మికంగా గాయాలయ్యే ప్రమాదం ఉంది. మానవాళి శ్రేయస్సు నిమిత్తం భగవంతుడిచ్చిన ఉపకరణం కాబట్టి పరమహంస శరీరం అత్యంత విలువైనది. అందుకే తమ గురువు శరీర రక్షణ బాధ్యత శిష్యులదే. శ్రీరామకృష్ణులు 1884 జూన్ 20వ తేదీన మా శ్రీరామకృష్ణ కథామృత రచయిత మహేంద్ర గుప్తా గారితో ఈ విధంగా అన్నారు. చూడు, నా శరీర అవసరాలు చూసేవారు లేకపోవటం వల్ల నాకు కొంచెం కష్టంగా ఉంది. బాబురామ్ నాతో పాటు ఉంటే బాగుంటుంది. నాతో ఇప్పుడుంటున్న సేవకుల మనస్తత్వం మారిపోతున్నది. లాటు సర్వదా దివ్యావేశంలో ఉంటున్నాడు. తనను తాను భగవంతునిలో ఐక్యం చేసుకోబోతున్నాడు. రాఖాల్ తనకు తానే ఏం చేసుకోలేనంతగా ఆధ్యాత్మిక భావంలో ఉంటున్నాడు. అతడికి నేనే మంచినీళ్లు తీసుకొచ్చి ఇవ్వవలసి వస్తున్నది. అతడు నాకు ఎక్కువ సేవ చేయలేకుండా ఉన్నాడు. అంతేకాక రాఖాల్ తన ఇంటికి కూడా అప్పుడప్పుడు వెళ్తూ ఉండాలి. గురుదేవులతో చాలామంది శిష్యులు ఉంటున్న భావపారవశ్య స్థితిలో ఉన్నప్పుడు కొందరి స్పర్శను మాత్రమే ఆయన సహించగలిగేవారు. జూన్ 30వ తేదీన గురుదేవులు బాబురామ్తో ఈ విధంగా అన్నారు. నువ్వు నాతో పాటే ఉండు, అది చాలా బాగుంటుంది. ఇటువంటి భావావేశ స్థితిలో ఇతరులు నన్ను స్పర్శించటానికి అనుమతించలేను. బాబురామ్ తల్లి మాతంగిని గురుదేవుల భక్తురాలు. ఈ సమయంలో ఆమె దక్షిణేశ్వరం రాగా గురుదేవులు ఆమెతో నువ్వు నాకేమైనా ఇస్తావా అన్నారు. అందుకు ఆమె తప్పకుండా, మీరేది అడిగినా ఇస్తాను అంది. గురుదేవులు, నీ కుమారుణ్ణి అర్పిస్తావా? పవిత్ర హృదయుడైన బాలుడు ఇక్కడ ఉండాలని అనుకుంటున్నాను. అతను ఒక గ్లాస్ నీరిచ్చినా నాకెంతో సంతోషంగా ఉంటుంది అన్నారు. మాతంగిని వెంటనే అంగీకరించి ఇలా అన్నది. అతని సేవలు అంగీకరించి మీతో ఉంచుకోవటం నా మహద్భాగ్యం. కానీ ఎవరైనా తన కొడుకుని ఉత్తపుణ్యానికి బదులు ఏమీ కోరకుండా ఇస్తారా? శ్రీరామకృష్ణుడు చిరుమందహాసంతో నీకేమివ్వమంటావు అని అడిగారు. మాతంగిని వినమ్రంగా ఇలా అంది. నాకు 2 కోరికలున్నాయి. ఒకటి, నాకు భగవంతుని పట్ల అచంచల భక్తి కలగాలి. రెండవది, నా బిడ్డలెవరూ నేను చనిపోయే ముందుగా చనిపోకూడదు. శ్రీరామకృష్ణులు ఆమెకు ఆవరాలిచ్చారు. బాబురామ్ ఘోష్ 1861 డిసెంబర్ 10వ తేదీ మంగళవారం నాడు రాత్రి 11:55 కలకత్తాకు 30 మైళ్ళ దూరంలోని ఆంత్పూర్ గ్రామంలో జన్మించాడు. అతడి తండ్రి తారా ప్రసన్న ఘోష్, తల్లి మాతంగిని దేవి. అదే గ్రామంలోని 2 సంపన్న జమీందారీ కుటుంబాలకు చెందిన వారు. ఇద్దరూ పరమ పవిత్రులు. తమ కులదైవమైన లక్ష్మీనారాయణ భక్తులు. వారికి కృష్ణభావిని అనే కుమార్తె ఉంది. తులసిరామ్, బాబురామ్, శాంతిరామ్ అనే 3 కుమారులుండేవారు. తమ కుమార్తె కృష్ణభావిని బలరాం బోసు శ్రీరామకృష్ణ గృహస్థ భక్తుడు కిచ్చి వివాహం చేశారు. బలరాం ద్వారా అతడి కుటుంబం, అతని భార్య కుటుంబము గురుదేవుల భక్తులయ్యారు. బాబురామ్ జీవితంలో ప్రారంభ దశ గురించి అంతగా తెలియరావటం లేదు. అతడు చక్కని శరీర ఛాయతో అందంగా ఉండేవాడు. 4-5 సంవత్సరాల బాలుడిగా ఉన్నప్పుడే అతడికి వివాహం అంటే గిట్టేది కాదని అనేవారు. అందుగురించి విసిగిస్తే అతడు తీవ్రంగా అభ్యంతరం తెలుపుతూ వద్దన్నట్లు చేతులు ఊపుతూ ఆ మాట అనవద్దు, నాకు వివాహం చెయ్యవద్దు, నేను చచ్చిపోతాను అనేవాడు. 8 సంవత్సరాల వయసులో బాబురామ్ తను గంగానది ఒడ్డున ఒక సుందరమైన ప్రదేశంలో గుడిసెలో మరొక స్వామితో కలిసి జీవిస్తూ భగవద్ధ్యానం చేస్తున్నట్లు ఊహించేవాడు. అతడిలోని ఇటువంటి పవిత్ర ఆకాంక్షలు దక్షిణేశ్వరంలో శ్రీరామకృష్ణ సాంగత్యం లభించాక నెరవేరాయి. బాబురామ్ కొద్ది సంవత్సరాలు తమ గ్రామ పాఠశాలలో చదివాడు. ఆ తర్వాత తల్లి అతన్ని చదువు కొనసాగించటం కోసం ఉత్తర కలకత్తాలోని మేనమామ వద్దకు పంపింది. మొదట్లో అతడు వంగ విద్యాలయంలో ప్రవేశించాడు. ఆ తర్వాత ఆర్యన్ పాఠశాలలోనూ, చివరిగా శ్యామ్
బజార్లోని మెట్రోపాలిటన్ పాఠశాలలోనూ చేరాడు. ఈ పాఠశాలకు ఎం ప్రధానోపాధ్యాయుడుగా ఉండేవాడు. రాఖాల్ బాబురాం సహాధ్యాయుడు. ఆ తదనంతర రోజుల్లో బాబురాం తన బాల్య స్మృతులను ఈ విధంగా తెలియజేశాడు. నా తల్లి అప్పుడప్పుడు ఒక గదిలో తలుపులు మూసుకుని రోజంతా ధ్యానం చేసేది. అటువంటి సమయంలో ఎప్పుడైనా మేము కలకత్తా నుంచి ఇంటికి తిరిగి వస్తే ఆ రోజుకి పక్క వారింట్లో ఉండి ఆ మర్నాడే మా తల్లిని కలుసుకోవలసి వచ్చేది. ఆమె క్రమశిక్షణలో ఎంతో ఖచ్చితంగా ఉండేది. గ్రామంలో ఉండే చదువు పాడైపోతుందని మమ్మల్ని ఎప్పుడూ తనతో ఉండనిచ్చేది కాదు. కానీ తన కోడల్ని కానీ నౌకర్లని కానీ ఆమె ఏనాడు పల్లెత్తు మాట అని ఎరుగదు. బాల్యంలో నేను చాలా అల్లరి పిల్లవాడిగా ఉండేవాడిని. అందుకనే నా నుదుట కొన్ని గాయపు మచ్చలు కూడా ఉన్నాయి. తలపై గాయపు మచ్చలు లేని బాలుడే కాదు అనేవారు స్వామీజీ. శ్రీరామకృష్ణులతో తొలి సమావేశాలు. నన్ను చూచి ఉండకపోతే నా కోసం ఎదురుచూచే వాడినే కాదు అనే పాస్కల్ అమర్వాక్కుల ప్రకారం బాల్యం నుంచే బాబురాంకి తన లక్ష్యం తెలుసు. తన లక్ష్య సాధనకు సహాయం చేసే గురుదేవుల కోసం అతడు ఎదురు చూచేవాడు. ఇలా ఉండగా ఒకరోజు అతడు భాగవత ప్రవచనాలు వినటానికి జోరాషాంకీలో హరిసభకు వెళ్ళాడు. అక్కడ ఆయన ఎవరో తెలియకుండానే శ్రీరామకృష్ణులను చూడటం తటస్థించింది. కానీ కొంతకాలానికి మునిపే మాతంగిని, తులసీరాం దక్షిణేశ్వరంలో గురుదేవులను సందర్శించారు. బాబురాంకి గల ఆధ్యాత్మిక భావాలను గమనించి తులసీరాం అతన్ని గౌరంగునిలా భగవన్నామం ఉచ్చరించేటప్పుడు ప్రాపంచిక స్పృహను పూర్తిగా కోల్పోయే గురుదేవులను సందర్శించమని చెప్పాడు. రాఖాల్ తరచూ గురుదేవులను సందర్శిస్తూ ఉంటాడని బాబురాంకి తెలియవచ్చింది. ఆ తర్వాత రోజు పాఠశాలలో అతడు రాఖాల్ని దక్షిణేశ్వర సాధువు గురించి విపులంగా తెలియచేయమని అడిగాడు. ఆ తర్వాత శనివారం నాడు పాఠశాల ముగిశాక బహుశా 1882 ఏప్రిల్ 8వ తేదీన గురుదేవులను దర్శిద్దామని అనుకున్నాడు. మరువలేని ఈ సందర్శన గురించి బాబురాం ఈ క్రింది విధంగా జ్ఞప్తి చేసుకుంటున్నాడు. బ్రహ్మానంద స్వామి నేను దక్షిణేశ్వరం వెళ్ళే పడవ ఎక్కటానికి హత్కోలా రేవు పశ్చిమ కలకత్తాలోకి వెళ్ళాం. అక్కడ రాందయాళ్ బాబుని కలుసుకున్నాం. ఆయన కూడా శ్రీరామకృష్ణ సందర్శనానికే వెళ్తున్నాడని తెలుసుకుని మేము ఆయనతో కలిసి ఒకే పడవలో ఎక్కాము. రాణి రాసమణి కాళీ ఆలయం చేరేసరికి సూర్యాస్తమయం అయింది. మేం గురుదేవుల గదికి వెళ్ళాం. ఆయన జగజ్జననికి ప్రణామం చేయటానికి దేవాలయానికి వెళ్లారని చెప్పారు. మమ్మల్ని అక్కడే ఉండమని బ్రహ్మానంద స్వామి గురుదేవులని వెదగటానికై దేవి ఆలయానికి వెళ్లారు. కాసేపటికి ఆయన గురుదేవుల్ని ఎంతో జాగ్రత్తగా చేత్తో పట్టుకుని మెట్లున్నాయి, ఇక్కడ పైకి ఎక్కండి, ఇక్కడ క్రిందికి దిగండి అని చెబుతూ తీసుకురావటం చూశాం. నేను అంతకు ముందే గురుదేవులు తరచూ భావపారవశ్య స్థితిలో మునిగి ఉంటారని, బాహ్యస్పృహ కోల్పోతూ ఉంటారని ఉన్నాం. అందువల్ల ఆయన మద్యం త్రాగిన వ్యక్తిలా తూలుతూ వస్తుంటే భారపారవశ్య స్థితిలో ఉన్నారని అనుకున్నాము. ఆ స్థితిలోనే ఆయన గదిలో ప్రవేశించి చిన్న మంచం మీద కూర్చున్నారు. ఆ తర్వాత కొద్దిసేపటికి ఆయన మామూలు స్థితిలోనికి వచ్చారు. ఈ నూతన ఆగంతకుని గురించి రామకృష్ణులు విచారించగా రామ్ దయాళ్ అతన్ని పరిచయం చేశారు. రామకృష్ణులు ఈ విధంగా అన్నారు, ఓహో, నువ్వు బలరాం బంధువా? అయితే మాకు బంధువే అవుతుంది. బాగుంది. నీ స్వగ్రామం ఏది? ఆంతపూర్ అండి అన్నాను. ఓహో, అయితే నేనా గ్రామం చూసే ఉంటాను. ఝూంపుకూర్లో ఉన్న కాలు భూలు కూడా ఆ గ్రామం వారే. అవునా? అవునండి. కానీ మీకు వారెలా తెలుసు? వారు రాంప్రసాద్ మిత్ర కుమారులే కదా. నేను ఝూంపూర్ కూర్లో ఉన్నప్పుడు తరచూ వారి ఇంటికి దిగంబర్ మిత్ర గారింటికి వెళ్తూ ఉండేవాడిని. ఈ మాటలంటూ గురుదేవులు బాబురాం చేయి పుచ్చుకొని ఇలా అన్నారు, దీపానికి దగ్గరగా రా, నీ ముఖం చూడాలి. మట్టి దీపపు మసక కాంతిలో ఆయన బాబురాం ముఖం, చేతులు, కాళ్ళు పరీక్షించి అమిత సంతృప్తిని వ్యక్తం చేశారు. ఆ తర్వాత తన అరచేతిలో బాబురాం ముంచేతి నుంచుకుని బరువు ఎంతుందో తూచారు. ఒక వ్యక్తి యొక్క ఆధ్యాత్మికతను గురుదేవులు ఆ విధంగా నిర్ణయించేవారు. ఆ చేయి కనుక సాధారణంగా
ఉండవలసిన దానికన్నా తేలికగా ఉంటే అది ఉపకారం కలిగించే మేధాశక్తిని సూచిస్తుందనేవారు. బాబురాంలోని పవిత్ర చిహ్నాలు గమనించి గురుదేవులు తమ ఆనందం వ్యక్తపరుస్తూ చాలా బాగుంది, చాలా బాగుంది అన్నారు. దక్షిణేశ్వరంలో తాను గడిపిన మొదటి రాత్రి గురించి బాబురాం ఈ విధంగా గుర్తు చేసుకున్నాడు. కొన్ని గంటల పాటు సంతోషంగా ధార్మిక సంభాషణలో గడిపాము. రాత్రి 10 గంటలకు భోజనం చేసి గురుదేవుల గదికి ఆగ్నేయంలో ఉన్న వరండాలో పడుకున్నాము. గదిలో గురుదేవులకు బ్రహ్మానంద స్వామికి పడకలు ఏర్పాటు చేయబడ్డాయి. కానీ పడుకుని ఇంకా 1 గంట కూడా కాకమునిపే గురుదేవులు చంక కింద ఒక వస్త్రంతో తన గదిలో నుంచి బయటకు మేం పడుకున్న చోటికి వచ్చారు. రామ్ దయాళ్ బాబుని సంబోధిస్తూ ప్రేమపూర్వకంగా మీరు నిద్రిస్తున్నారా అని అడిగారు. మేమిద్దరము వెంటనే లేచి కూర్చుని లేదండి అని జవాబిచ్చాము. అప్పుడు గురుదేవులు ఇలా అన్నారు, చూడు, నరేంద్రుణ్ణి చాలా కాలంగా చూడలేదు. తుండుగుడ్డను పిండితే ఎలా ఉంటుందో అలా నా ప్రాణమంతా తల్లడిల్లిపోతున్నది. అతన్నొక్కసారి నన్ను చూడటానికి రమ్మని చెప్పండి. అతడు శుద్ధసత్వ గుణ సంపన్నుడు. అతడు సాక్షాత్తు నారాయణుడే. అప్పుడప్పుడు అతన్ని చూడకపోతే నాకు మనశ్శాంతి ఉండదు. రామ్ దయాళ్ బాబు అంతకు ముందు కొంతకాలం నుండి దక్షిణేశ్వరం సందర్శిస్తున్నాడు. కాబట్టి గురుదేవుల పసిబిడ్డ మనస్తత్వం అతడికి తెలుసు. పసిబిడ్డను బోలిన ఆయన ప్రవర్తన చూచి ఆయన భావపారవశ్య స్థితిలో ఉన్నారని గ్రహించాడు. రామ్ దయాళ్ తాను ఉదయమే మొదటి పనిగా నరేంద్రుని వద్దకు వెళ్లి అతన్ని రమ్మని కబురు చెబుతానని ఇంకా ఇలాంటి ఇతర విషయాలు చెప్పి గురుదేవులను ఓదార్చ ప్రయత్నించాడు. కానీ శ్రీరామకృష్ణ ఉద్విగ్న మానసం ఆ రాత్రి శాంతించలేదు. మాకు కూడా నిద్ర చెడిపోతున్నదని తెలుసుకుని అప్పుడప్పుడు ఆయన కొంతసేపు తన గదిలోకి వెళ్ళేవారు. కానీ కొంతసేపు అయిన తరువాత మర్చిపోయి మళ్ళా మా వద్దకు వచ్చి నరేంద్రుని శుభలక్షణాలను గురించి అతడు చాలా కాలం నుంచి రాకపోవటం వల్ల తన్నెంత తీవ్ర మానసిక అశాంతికి గురయింది దయనీయంగా వ్యక్తపరిచేవారు. ఆ మరుసటి ఉదయం బాబురాం గురుదేవులను చూచేసరికి ఆయన మామూలుగా కనిపించారు. ఆయన ముఖంలో ఎక్కడా లేశమంతైన ఆందోళన ఆగపడలేదు. నరేంద్రుని పట్ల శ్రీరామకృష్ణులకున్న ప్రేమను చూసి అతడు ఆశ్చర్యచకితుడై నరేంద్రుడు చాలా కఠిన హృదయుడైన వ్యక్తి అయి ఉండాలని భావించాడు. గురుదేవులు తాను లాచరించిన పంచవటి చుట్టూ ప్రదక్షిణ చేయమని బాబురాంకు చెప్పారు. అచ్చం తన బాల్యంలో చూసిన దృశ్యంలో గల గంగానదీ తీరం, దాని ఒడ్డున అడవిలాగా ఉన్న పంచవటి చూసి బాబురాం విభ్రాంతుడయ్యాడు. ఆ తర్వాత గురుదేవులు బాబురాంని దేవాలయంలో దేవతామూర్తులను దర్శించి రమ్మన్నారు. ఆ విధంగా దర్శనం చేసుకుని వచ్చి సెలవు పుచ్చుకుంటున్న బాబురాంతో గురుదేవులు ప్రేమపూర్వకంగా మళ్ళారా అన్నారు. ఈ మొదటి సందర్శనానంతరం 3 రోజులకు రామ్ దయాళ్ బాబురాంని బాగ్ బజార్లో కలిసినప్పుడు గురుదేవులు అతన్ని గురించి అడిగారని చెప్పాడు. గురుదేవుల దయకు బాబురాం చలించిపోయాడు. ఆ తర్వాత ఆదివారం నాడు ఉదయం 8 గంటలకు అతడు దక్షిణేశ్వరం వెళ్ళాడు. బాబురాంని చూడగానే గురుదేవులు ఇలా అన్నారు, నువ్వు రావటం చాలా మంచిదయింది. వారంతా పంచవటి వద్ద వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ కట్టెలు అక్కడికి తీసుకెళ్ళు. నరేంద్రుడు వచ్చాడు, అతడితో మాట్లాడు. పంచవటి వద్ద బాబురాంకి రాఖాల్ కనిపించాడు. బాబురాంని నరేంద్రునికి గురుదేవులు ఇతర యువ భక్తులకు రాఖాల్ పరిచయం చేశాడు. వారందరూ బాగా సరదాగా ఉన్నారు. ఇంతకు ముందే బాబురాం నరేంద్రుడి ఘనత గురించి విని ఉన్నాడు. ఇప్పుడు పెద్ద పెద్ద కళ్ళు, దృఢమైన అందమైన అతడి రూపము స్వయంగా చూసి చాలా ఆకర్షితుడయ్యాడు. అతడి స్నేహపూర్వక హాస్యోక్తులు, చమత్కారం, ఆవేశపూరిత సంభాషణ, అతి మధుర గీతాలాపన బాబురాం మనసును బలంగా ఆకట్టుకున్నాయి. నరేంద్రుడు ప్రతి ఒక్క విషయంలోనూ అందరికన్నా మిన్నా అని, ఎంతో తెలివైన వాడు, మేధావి అని బాబురాం సత్వరం గ్రహించాడు. ఒకరోజు మధ్యాహ్నం బాబురాం గురుదేవులను చూడటానికి దక్షిణేశ్వరం వచ్చాడు. అతడు రాగానే గురుదేవులు ఇలా అన్నారు, బాబురాం, నువ్వు ఇప్పుడు రావటం మంచిదయింది. ఈ పెద్ద మనిషి కలకత్తా నుండి వచ్చాడు. ఇప్పుడు జ్వరంతో ఎంతో బాధపడుతున్నాడు. తానుగా ఆయన తిరిగి వెళ్ళలేడు. కాబట్టి నువ్వు కూడా ఉండి ఆయనను పడవలో వాళ్ళింటికి తీసుకెళ్ళు. నీకు నేను చెప్పవలసినవి చాలా ఉన్నాయి. దయచేసి మరొక రోజు రా. బాబురాం గురుదేవుల పాదధూళి తీసుకుని దేవేన్తో కలకత్తా బయలుదేరి వెళ్ళాడు. ప్రేమ పరస్పరమై ఉంటుంది.
శిష్యులు గురుదేవుల్ని ప్రేమించిన విధంగా గురుదేవులు కూడా వారిని ప్రాణప్రదంగా ప్రేమించేవారు. ఆ తర్వాత రోజుల్లో బాబురాం తన స్మృతులను ఈ విధంగా తెలియజేశారు. దక్షిణేశ్వరం వదిలి నేను కలకత్తా తిరిగి వెళ్లేటప్పుడల్లా గురుదేవులు విలపించేవారు. ఆహా, ఆయన మమ్మల్ని ఎంతగా ప్రేమించారో ఎలా వర్ణించేది. ఆయన యువ భక్తుడైన పూర్ణుడికి ఆహారం ఇవ్వటం కోసమే కలకత్తా వెళ్లేవారు. పూర్ణుడి పాఠశాల వద్ద ఆయన బయట వేచి ఉండి అతన్ని పిలుచుకొని రావటానికి లోపలికి ఎవరినైనా పంపి పూర్ణుడు వచ్చాక ఆహార పదార్థాలు అతనికి పెట్టేవారు. ఒకరోజు ఆయన నేను ఉంటున్న బలరాం బాబు గారింటి బయట వేచి ఉన్నారు. బలరాం బాబు ఇంట్లో లేరు. ఇంట్లోకి వెళ్తే తననెవరూ ఆహ్వానించరేమోనని గురుదేవులు సందేహిస్తున్నారు. ఇంతకీ ఆయన వచ్చినది నన్ను చుట్టానికే. చివరికి ఆయననెవరో లోపలికి పిలిచారు. ఆయన ప్రేమకు ఎల్లలు లేవు. అందులోని ఒక బిందువు మమ్మల్ని పూర్తిగా నింపివేసింది. ఆ విధంగా మాలో ప్రతి ఒక్కరము ఆయనకి అత్యంత ప్రియమైన వారమే అనుకునేవాళ్లము. చాలా చిన్నవాడిలా కనిపించిన బాబురాం గురుదేవులను కలుసుకున్నప్పుడు అతడి వయస్సు 20 సంవత్సరాలు. అతడు చాలా అందంగా ఉండేవాడు. దాదాపు 5 అడుగుల 8 అంగుళాల ఎత్తుతో నాచూకుగా ఉండేవాడు. నల్లని జుట్టుతో స్వచ్ఛమైన బంగారు రంగుతో ఉండేవాడు. తన కుటుంబ సభ్యులు చదువును నిర్లక్ష్యం చేస్తున్నాడని అనుకోకుండా ఉండేందుకు ప్రారంభంలో అతడు సెలవు దినాల్లోనే గురుదేవులను సందర్శించేవాడు. గురుదేవులు 1884 జూన్ 20వ తేదీన మాను ఈ విధంగా అడిగారు. బాబురాం చదువు కొనసాగిస్తాడా చెప్పు. నేను అతడితో ఇతరుల ఆదర్శంగా ఉండే విధంగా నీ చదువును కొనసాగించు అన్నాను. బాబురాం తన కుటుంబం నుండి వేరవ్వాలని నేను అనుకోవటం లేదు. అది ఇంటి వద్ద అతనికి పెద్ద సమస్యగా తయారు కావచ్చు. ఈ ప్రథమ సమావేశంలోనే శ్రీరామకృష్ణులు తమ యోగశక్తి ద్వారా బాబురాం శ్రీకృష్ణ పరమాత్మని ఆధ్యాత్మిక సహచారిణి అయిన రాధాదేవి అంశతో జన్మించాడని గ్రహించారు. గురుదేవులు 1884 జూన్ 20వ తేదీన మాతో ఈ విధంగా అన్నారు. బాబురాంలో స్త్రీ ప్రవృత్తి ఉన్నదని నేను గమనించాను. ఒక దృశ్యంలో నేను బాబురాం కంఠం చుట్టూ విలువైన స్వర్ణాభరణాలు ధరించిన దేవతగా ఆమె చుట్టూ చెలికత్తెలున్నట్లుగా చూశాను. అతడు కలలో మంత్రం గ్రహించాడు. అతడి శరీరం పవిత్రమైనది. కొద్దిగా కృషి చేస్తే అతడిలో ఆధ్యాత్మిక చైతన్యం రగులుకొంటుంది. మరొక సందర్భంలో ఆయన బాబురాంని నిత్య సిద్ధుడుగా ఈశ్వర కోటిగా అభివర్ణించారు. గురుదేవులు తన శిష్యులలో 6గురిని ఈశ్వర కోటులుగా గుర్తించారు. వారు నరేంద్రుడు, రాఖాల్, బాబురాం, యోగిన్, నిరంజన్, పూర్ణ. గురుదేవులు 1884 జూన్ 30వ తేదీన మాతో మళ్ళా ఈ విధంగా చెప్పారు. నిన్న నేను బాబురాం అంతర్గత తత్వం గురించి తెలుసుకున్నాను. అందుకనే అతన్ని నాతో ఉండమని మరీ ఒత్తిడి చేస్తున్నాను. తల్లి పక్షి తన గుడ్లను సరైన సమయంలో పొదుగుతుంది. బాబురాం వంటి బాలురు పవిత్రమైన హృదయం గలవారు. వారింకా కామినీ కాంచనాల బారిన పడలేదు. వారు కొత్త కుండల్లాంటి వారు. దానిలో పోసిన పాలు పులుపెక్కవు. బాబురాం పవిత్రత గురించి గురుదేవులు అతడు పవిత్రమైనవాడు, అతడిలోని నరము పవిత్రమైనదే అంటూ ఉండేవారు. గురుదేవుల సాంగత్యంలో అఖండ పవిత్రత గల బాబురామే శ్రీరామకృష్ణ సేవకు అర్హుడని అందరూ భావించారు. సమాధి స్థితిలో శ్రీరామకృష్ణులు అందరి స్పర్శను భరించగలిగేవారు కారు. ఆ స్థితిలో వారిని స్పర్శించగల యోగ్యతను పొందిన బాబురాం మహాభాగ్యశాలి. అనేక సందర్భాలలో గురుదేవులు సమాధి స్థితిలో ఉండగా క్రిందే పడిపోయి దెబ్బలు తగిలించుకుంటారేమోనని బాబురాం వారిని జాగ్రత్తగా ఆనుకుని పట్టుకుని ఉండేవాడు. ఆ తర్వాత బాబురాం ఈ విధంగా జ్ఞాపకం చేసుకున్నాడు. శ్రీరామకృష్ణులు మూర్తి భవించిన పవిత్రతారు స్వరూపం. లంచాలు తీసుకొని బాగా ధనం గడించిన ఒక వ్యక్తి ఒకనాడు గురుదేవులు సమాధి స్థితిలో ఉండగా వారి పాదాలు స్పర్శించాడు. వెంటనే ఆయన బాధతో పెద్దగా అరిచారు. గురుదేవులు సమాధి స్థితిలో ఉండగా వారు క్రింద పడిపోతారేమోనని భయంతో పట్టుకోవలసి వచ్చేది. కానీ మాకు చాలా భయం వేసేది. మేమే కనుక పవిత్రంగా లేకపోతే ఆయన సమాధి స్థితిలో ఉన్నప్పుడు స్పర్శిస్తే అందరి సమక్షంలో ఆయన తప్పకుండా బాధతో పెద్దగా అరుస్తారు. మేం పవిత్రులం కామని అందరికీ తెలుస్తుంది. అందుకని మేం పవిత్రత ప్రసాదించమని భగవంతుని ప్రార్థించేవాళ్ళం. గురుదేవులు నా పట్ల కరుణతో తనతో ఉండటానికి నన్ను అనుమతించారు. 1884 సెప్టెంబర్ 21వ తేదీన శ్రీరామకృష్ణులు చైతన్య లీల
నాటకం చూడటానికి స్టార్ థియేటర్కు వెళ్లారు. ఆ సంఘటనలు బాబురాం ఈ విధంగా గుర్తు చేసుకున్నాడు. మేం దక్షిణేశ్వరం వదిలి వెళ్లే ముందు ఆయన నాతో ఇలా అన్నారు. చూడు, అక్కడ నేను సమాధి స్థితిలోకి వెళ్తే అక్కడి జనమంతా నా వంకకు తిరిగి చూస్తారు. పెద్ద గందరగోళం సృష్టించబడుతుంది. కాబట్టి నేను సమాధి స్థితిలోనికి ప్రవేశించబోతున్నానన్న అనుమానం రాగానే నాతో వివిధ విషయాల గురించి నువ్వు మాట్లాడు. కానీ ఆ థియేటర్కి వెళ్ళగానే ఆయన ఎంత ప్రయత్నించినా సమాధి స్థితిలోకి వెళ్లకుండా ఉండలేకపోయారు. నేను భగవన్నామస్మరణ ప్రారంభించాను. నెమ్మదిగా ఆయన సాధారణ స్థితిలోకి వచ్చారు. అటువంటి అనుభూతులు, భారపారవశ్య స్థితిని, మహాభావము, సమాధి ఇవన్నీ ఆయనకు అత్యంత సహజాలు. తన మనస్సును ఉన్నత స్థితి నుంచి క్రిందికి సాధారణ స్థితికి తీసుకురావటానికి ఆయన ఎంతో కష్టపడవలసి వచ్చేది. బాబురాం 1884 ప్రాంతంలో గురుదేవులను సమాధి స్థితి నీయమని ప్రార్థించాడు. రామకృష్ణులు అతన్ని ఈ విధంగా ఓదార్చారు. మంచిది, జగన్మాతను ఈ విషయం గురించి అడుగుతాను. నా ప్రమేయంతో ఏం జరుగుతుంది నాయనా? కానీ బాబురాం సమాధి నిమ్మని ఒత్తిడి చేశాడు. ఆ తర్వాత అతడు ఏదో పని మీద ఆంతపూర్ వెళ్ళవలసి వచ్చింది. ఈ మధ్యలో గురుదేవులు ఇతరులతో తన ఆందోళన ఈ విధంగా వ్యక్తపరిచారు. చూడండి, బాబురాం తను వెళ్లే ముందు సమాధి స్థితి కోసం చాలా విలపించాడు. ఇప్పుడేమవుతుంది? అతడికి ఆ స్థితి కలగకపోతే ఈ ప్రదేశం తనను అనే అర్థంతో అన్నారు అనే మాటలు గురించి అతనికి ఏమి గౌరవం ఉంటుంది? ఆ తర్వాత ఆయన జగజ్జననిలా ప్రార్థించారు. అమ్మా, బాబురాంకి చిన్న ఆధ్యాత్మిక అనుభూతితో కొద్దిగా భారపారవశ్య స్థితితో కలుగు చెయ్యి అమ్మా. అప్పుడు అమ్మ ఈ విధంగా జవాబిచ్చింది. అతడికి భావపారవశ్య స్థితి కలుగదు, అతడికి జ్ఞానం లభిస్తుంది. ఈ సమాధానం విని గురుదేవులు ఆవేదన కొంత శాంతించింది. బాబురాం 1885లో ఎంట్రన్స్ పరీక్షకు తయారవుతున్నాడు. కానీ గురుదేవులను కలుసుకున్న తర్వాత చదువు పట్ల అతి తక్కువ శ్రద్ధ చూపసాగాడు. శ్రీరామకృష్ణులు 1885 మార్చి 7వ తేదీన బాబురాంతో ఈ విధంగా అన్నారు. నీ పుస్తకాలు ఎక్కడున్నాయి? నువ్వేం చదువుకోవటం లేదా? మాతో అతడు రెండూ దేవుడు, ప్రపంచం కావాలనుకుంటున్నాడు. అది చాలా కష్టం. భగవంతుని గురించి పాక్షికంగా తెలుసుకుంటే ప్రయోజనమేముంది? ఎవరైనా జ్ఞానమనే ముళ్ళుతోనే అజ్ఞానమనే ముళ్ళును తీసివేసి ఆ తర్వాత రెండింటికి అతీతంగా వెళ్ళాలి. అందుకు వెంటనే బాబురాం అదే నాకు కావాల్సింది అన్నాడు. అప్పుడు గురుదేవులు, కానీ నాయనా, రెండింటినీ అంటుపెట్టుకుని ఉండే ఆ స్థితి పొందగలవా? ఆ స్థితి కావాలంటే వచ్చేసేయ్ అన్నారు. బాబురాం ఆనందంగా నన్ను ప్రపంచం నుంచి తీసుకెళ్ళిపోండి అన్నాడు. బాబురాం ఎంట్రన్స్ పరీక్షల్లో ఉత్తీర్ణుడు కాలేదు. కొన్ని రోజుల తర్వాత అతడు వైకుంఠనాథ్ సన్యాల్తో కలిసి దక్షిణేశ్వరం వచ్చాడు. గురుదేవులు ఏమంటారోనని బాబురాం చాలా భయపడ్డాడు. బాబురాం గురించిన ఈ చెడు వార్త వైకుంఠ గురుదేవులకు చెప్పగానే ఆయన దానిని చాలా తేలిగ్గా తీసుకుని ఈ విధంగా అన్నారు. బాగుంది, ఇది చాలా బాగుంది. నువ్వు ఉత్తీర్ణుడు కావటానికే తప్పావు. ఇప్పుడు నువ్వు అన్ని పాస్ల నుంచి తప్పుకున్నావు. బెంగాలీలో పాస్ పదానికి బంధం అనే అర్థం కూడా ఉన్నది. మామూలు చదువు ఈ విధంగా ముగిశాక బాబురాంకి గురుదేవుల మార్గదర్శకంతో ఆధ్యాత్మిక విద్య ప్రారంభమైంది. తన తల్లి అనుమతి పుచ్చుకొని అతడు దక్షిణేశ్వరంలోనే శాశ్వతంగా ఉండటం ప్రారంభించాడు. గురుదేవులు 1885 మార్చి 7వ తేదీన బాబురాం ఎదుట మాతో ఈ విధంగా అన్నారు. నేను ఇంతవరకు కామినీ కాంచనాలను పూర్తిగా త్యజించిన వారి కోసం వెతుకుతున్నాను. నేను ఎవరైనా యువకుణ్ణి చూసినప్పుడు అతను నాతోనే ఉండిపోతాడని అనుకుంటాను. కానీ ప్రతి ఒక్కరూ ఏదో ఒక విధమైన అభ్యంతరం తెలుపుతున్నారు. బాబురాంకి ఎటువంటి అభ్యంతరమూ లేదు. కాబట్టి గురుదేవులు అతన్ని తన ఆత్మ సహచరుడనే అర్థంలో దారాది అని పిలిచేవారు. శ్రీరామకృష్ణులతో జీవించటమే గొప్ప విద్యాభ్యాసం. ఆయన కేవలం ఒట్టి మాటల ద్వారా కాక తన జీవన విధానం ద్వారా శిక్షణ ఇచ్చారు. గురుదేవులను రెయ్యింబవళ్లు గమనించి ఆధ్యాత్మిక జీవితానికి అతి ముఖ్యమైన 2 ఆధారాలను, వైరాగ్యం, పవిత్రతలను పూర్తిగా గ్రహించి బాబురాం తనలో నింపుకున్నాడు. ఆ తర్వాత బాబురాం ఈ విధంగా జ్ఞాపకం చేసుకున్నాడు.
ఒకరోజు రాత్రి నేను గురుదేవుల గదిలో నిద్రిస్తున్నాను. అర్ధరాత్రి నేను లేచి చూడగా ఆయన గదిలో ఒక మూల నుంచి మరొక మూలకు తిరుగుతూ ఈ విధంగా అంటున్నారు. అమ్మా, నాకు ఇది వద్దు. మనుషుల నుంచి నాకు గౌరవం అక్కర్లేదు. వద్దమ్మా, వద్దు. దాని మీద నేను ఉమ్మి వేస్తాను. ఈ మాటలంటూ పిచ్చివాడిలా ఆయన ముందుకు వెనక్కు నడవసాగారు. నాకు ఎంతో ఆశ్చర్యం వేసింది. నేను ఈ విధంగా అనుకున్నాను, ఎంత వింత! మామూలుగా జనం పేరు ప్రతిష్టల కోసం ప్రాకులాడతారు, ఆత్రంగా ఉంటారు. ఈయనేమో అమ్మతో ఇవి వద్దని ప్రాధేయపడుతున్నారు. ఇదంతా నా ఎదుట ఎందుకు జరుగుతున్నది? నాకు నేర్పటానికా? గురుదేవులు ఏ విధంగా గురుదేవులు ఏ విధమైన బంధాన్ని భరించగలిగేవారు కాదు. పరుపు కింద దోమతెర మడత పెట్టబడి ఉంటే ఆయన ఉక్కిరిబిక్కిరి అయ్యేవారు. అందుకు బదులు ఆ దోమతెర పరుపు అంచుల వెంబడి వదులుగా వదిలివేయబడితే కానీ ఆయన శాంతించేవారు కాదు. తన చొక్కా గుండి కూడా ఆయన పెట్టుకోగలిగేవారు కాదు. మేమే పెట్టవలసి వచ్చేది. తన గది తలుపు కూడా ఆయన వేసుకోగలిగేవారు కాదు. ప్రతి వస్తువులోనూ ఆయన భగవంతుణ్ణే దర్శించేవారు. ఒకరోజు ఒక వ్యక్తి ఆయన ముందు కొత్త వస్త్రాన్ని చింపారు. ఆయన పెద్దగా నొప్పి నొప్పి అని కేక వేశారు. ఒకసారి ఒక వ్యక్తి ఆయన గదిలో లేని సమయంలో రహస్యంగా ఆయన పరుపు కింద పైకం పెట్టడం చూశాను. గురుదేవులు గదిలోకి తిరిగి వచ్చాక తన మంచం దగ్గరికే వెళ్ళలేకపోయారు. ఆయన వైరాగ్యం మహోన్నతమైంది. సామాన్య మానవులు అటువంటివి ఊహించగలరా? ఆదర్శవంతమైన ఆయన జీవితం చూశాం కనుకనే దృఢ విశ్వాసంతో మేం మాట్లాడగలం. ఒక్కోసారి గురుదేవులు నాట్యం చేసే బాలిక వలె ఒక చెయ్యి నడుం మీద పెట్టుకుని మరొక చెయ్యి అటూ ఇటూ ఊపుతూ ఎంతో నేర్పుగా వివిధ భంగిమలను అనుకరిస్తూ మమ్మల్ని ఆనందింపచేసేవారు. మళ్ళా తన హాస్యంలో కూడా పండితులకు కూడా గందరగోళంగా అనిపించే అతిని కూడా వేదాంత సిద్ధాంతాలను సులభమైన రీతిలో కథల దృష్టాంతాల ద్వారా వివరించేవారు. బోధనలో ఆయనకున్న అద్భుతమైన మార్పు మా మనస్సుల్లో ఎన్నడూ చెరగని ముద్ర వేసింది. మహోన్నత ఆధ్యాత్మిక సత్యాలను సరళమైన మధురమైన భాషలో వివరించటంలో గురుదేవులు ప్రవీణులు, దిట్ట. ఇతరుల దోషాలు చూడకు, అవసరమైతే నీ దోషాలే చూసుకో అని గురుదేవులు అనేవారు. ఒకసారి కొంతమంది భక్తుల గురుదేవుల ముందు తారకేశ్వర్ మఠాధ్యక్షులైన సతీష్ గిరి గారి గురించి విమర్శించారు. శ్రీరామకృష్ణులు సంభాషణ మరొక దిశగా ఆ మఠాధ్యక్షుణ్ణి సుగుణాల వైపుకు మరల్చారు. తన భక్తులు లేనిపోని మాటలు, వృథా సంభాషణ చేయటం గురుదేవులకు నచ్చేది కాదు. దక్షిణేశ్వరంలో గురుదేవులెంత ప్రేమగా భక్తులను ఆదరించేవారో మేం కళ్ళారా చూశాము. ఒక్కొక్కళ్ళని ఆయన తమలపాకులు వేసుకుంటావా అని అడిగేవారు. ఆ భక్తుడు వద్దండి అని సమాధానం ఇస్తే ఆయన హుక్కా పిలుస్తావా అని అడిగేవారు. ఇలా రకరకాలుగా ఆయన భక్తుల గురించి శ్రద్ధ వహించేవారు. గురుదేవులు గిరీష్ చంద్ర ఘోష్ పట్ల, అనేక మంది వ్యభిచారుల పట్ల కూడా తమ కృపను ప్రసరింపచేశారు. ఒకరోజు గురుదేవుల గదిలో ఆయన ఎదుట బలరాం బాబు గారి కుటుంబ స్త్రీలు కూర్చుని ఉండగా ఆ దగ్గరి వీధి గుండా రమణి అనే వేశ్య వెళ్తూ కనిపించింది. గురుదేవులు ఆమెను పిలిపించి ఈ మధ్య నువ్వు రావటం లేదేం అని అడిగారు. గురుదేవులు ఒక వేశ్యతో మాట్లాడటం చూచి ఆ స్త్రీలు సిగ్గుపడ్డారు, ఇబ్బందిగా భావించారు. కొద్దిసేపటి తర్వాత గురుదేవులు వారిని ఆలయ సందర్శనానికి తీసుకెళ్లారు. వారు కాళీ దేవాలయం చేరగానే గురుదేవులు కాళీమాతతో ఈ విధంగా అన్నారు. అమ్మా, వాస్తవంగా నువ్వే వేశ్యవు, పవిత్ర గృహిణివి అయి ఉన్నావు. అప్పుడు ఆ స్త్రీలకు తాము రమణిని ద్వేషించటం తప్పని గురుదేవులు ఆమెను జగజ్జనినిగానే భావించి మాట్లాడారని అర్థం చేసుకుని అమ్మ దయవలనే తామంత పరిశుద్ధంగా ఉన్నాం కనుక గర్వించరాదని గ్రహించారు. ఒకసారి గురుదేవులు ఒక భక్తుని ఈ విధంగా వాగ్దానం చేశారు. నువ్వేదైనా పాపం చేశావా? భయపడకు, ఇకపై పాపం చెయ్యను అని ప్రమాణం చెయ్యి. నీ పాపాలన్నింటినీ నేను హరిస్తాను. ఒకరోజు శ్రీరామకృష్ణులు దక్షిణేశ్వరంలో తన గదిలో విశ్రాంతి తీసుకుంటున్నారు. బాబురాం ఇతర యువకులు హజ్రాతో గురుదేవుల గదికి తూర్పున గల వసారాలో ఉన్నారు. హజ్రా బాబురాంతోనూ ఇతరులతోనూ ఈ విధంగా అన్నాడు. మీరంతా పసిపిల్లలు, మీరప్పుడప్పుడు శ్రీరామకృష్ణుని సందర్శిస్తున్నారు.
సందర్శిస్తున్నారు. అయినా పళ్ళు తీపి పదార్థాలు మాత్రమే ఇచ్చి మిమ్మల్ని సంతృప్తి పరుస్తున్నాడు. ఆయన్ని గట్టిగా పట్టుకుని ఒత్తిడి చేసి ఏదైనా కొంచెం శక్తి, ధనం మొదలైనవి ఆయన నుంచి పొందండి. అది గది నుంచి ఈ మాటలు వినగానే గురుదేవులు గదిలో మంచం మీద నుంచి ఎగిరి దూకి వసారాలోకి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఇలా పెద్దగా అరిచారు, బాబురాం, వెంటనే నా గదిలోకొచ్చేయి. లోభి అయిన అతడి సలహాను వినకు. బిచ్చగాడు ధనవంతుణ్ణి అయ్యా నాకొక పైసా ఇవ్వండి, ఒక పైసా ఇవ్వండి అని వేధిస్తుంటాడు. బిచ్చగాడితో విసిగిపోయి ధనవంతుడు ఒక చిన్న నాణెము అతడి వైపు విసిరి ఇది తీసుకుని బయటికెళ్ళు అంటాడు. మీరు నా స్వకీయులు, మీరు నా నుంచి ఏమీ అడగనక్కరలేదు, నాకున్నదంతా మీదే. తల్లి పక్షి పిల్ల పక్షులను రక్షించే విధంగా గురుదేవులు తన యువ శిష్యులను రకరకాల దుష్ప్రభావాల నుంచి కాపాడేవారు. దక్షిణేశ్వరంలో ఒకరోజు గురుదేవులు బాబురాంతో, నేను ఈ రోజున నిన్ను తాకలేను, నీవేదైనా తప్పు చేశావా అని అడిగారు. లేదండి అన్నాడు బాబురాం. అయితే నేను నిన్నెందుకు స్పర్శించలేకపోతున్నాను అని అడిగారు గురుదేవులు. కొంతసేపు అయిన తర్వాత, ఆ రోజు ఉదయం తన స్నేహితుడితో మాట్లాడేటప్పుడు అసత్యమైన విషయం ఒకదానిని చెప్పానని బాబురాంకి గుర్తొచ్చింది. గురుదేవుల ఎదుట ఆ విషయం అతడు అంగీకరించాడు. శ్రీరామకృష్ణ జీవితం సత్యంలోనే సుస్థిరంగా నిలిచి ఉన్నదని, ఆ సత్యసంధతే ఆయన భగవత్ సాక్షాత్కార రహస్యమని బాబురాం గ్రహించాడు. బాబురాం గురుదేవుల గది ఊడవటం, పరుపు దులపటం, హుక్కా తాంబూలం తయారు చేయటం వంటి వ్యక్తిగత సేవలు చేసేవాడు. ఆయన స్నానం చేసే ముందు ఒంటికి నూనె పట్టించి మర్దన చేయటం, అవసరమైనప్పుడు విసనకరతో వీచటం చేసేవాడు. కలకత్తాలో భక్తుల ఇళ్లకు థియేటర్లకు గాని శ్రీరామకృష్ణులు వెళ్ళినప్పుడు ఆయనతో పాటు బాబురాం కూడా వెళ్ళేవాడు. ఒకరోజు కలకత్తాలోని బలారాం బాబు గారి ఇంట్లో గురుదేవులు తన చేతులు కడుక్కోటానికి బలారాం నీరు పోస్తున్నాడు. క్రింద అంతస్తులో కొంతమంది పాఠశాల విద్యార్థినులు ఆడుకుంటున్నారు. ఒక బాలిక తన కొంగు చివరి కట్టి ఉన్న తాళం చెవుల గుత్తిని వేగంగా తిప్పుతూ ఉండటం గురుదేవులు గమనించారు. ఆ బాలికను చూపిస్తూ బాబురాంతో గురుదేవులు ఈ విధంగా అన్నారు, చూడు, బాలికలు ఆ తాళం చెవుల గుత్తిలాగా బాలులను తమ కొంగుకు ముడివేసుకుని తమ చుట్టూ తిప్పుకుంటారు. ఆ విధంగా నువ్వు కూడా వారి చుట్టూ తిరగాలనుకుంటున్నావా? స్త్రీల ఆకర్షణకు దూరంగా ఉండమని తనను శ్రీరామకృష్ణులు ఆదేశిస్తున్నారని బాబురాం గ్రహించాడు. భర్తృహరి తన వైరాగ్య శతకంలో ఈ విధంగా అన్నాడు, ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కటి భయంతో కూడుకొని ఉన్నవే. వైరాగ్యం ఒక్కటే మానవుని నిర్భయుణ్ణిగా చేస్తుంది. శ్రీరామకృష్ణులు తన యువ సన్యాస శిష్యులను ఆంతరంగిక బాహ్య వైరాగ్యం కలిగి ఉండమని, గృహస్థు శిష్యులను ఆంతరంగిక వైరాగ్యం కలిగి ఉండమని సలహా ఇచ్చేవారు. చాలా సంవత్సరాల తదనంతరం బాబురాం గురుదేవులు తన సన్యాస శిష్యులకు ఏ విధంగా ఉపదేశించారో ఇలా తెలియచేశారు. గురుదేవుల బోధనలోని కొద్ది భాగం మాత్రమే కథామృతంలో చోటు చేసుకుని ఉన్నది. మా గురుదేవులను అప్పుడప్పుడు మాత్రమే సందర్శించి ఉపదేశాలను విన్నట్లుగా వ్రాసుకునేవాడు. గురుదేవులు సన్యాస శిష్యులకు విడిగా ఉపదేశాలు ఇచ్చేవారు. గృహస్థ భక్తులు తన గది వదిలి వెళ్ళగానే ఆయన లేచి గది తలుపు తాళం వేసి, ఆ తర్వాత వైరాగ్యంతో కూడిన అద్భుతమైన వాక్కులు ఆయన ముఖత జాలువారేవి. ప్రాపంచిక ఆనందాల నిరర్థకత, శూన్యత మా మనస్సులలో నాటుకునేటట్లు చేయటానికి ప్రయత్నించేవారు. తన భావి సన్యాస శిష్యులను గురుదేవులు అతి శ్రద్ధగా గమనించేవారు. ఆయన వారికి ఆధ్యాత్మిక ఉపదేశాలను ఇచ్చి రాత్రి సమయాల యందు ధ్యానం చేయటానికి దేవాలయ ఉద్యానవనంలోని వివిధ ప్రదేశాలకు పంపేవారు. సాధారణంగా బాబురాంని, రాఖల్ని తన దగ్గరే ఉంచుకునేవారు. ఆఖరికి ఒక్కొక్క శిష్యుడికి ఎన్ని చపాతీలు ఇవ్వాలో కూడా ఆయన శారదామాతకు చెప్పేవారు. బాబురాంకి 4 చపాతీలు ఇవ్వాలి, కానీ శారదామాత అతడికి 6 చపాతీలు ఇచ్చారు. గురుదేవులకి ఈ విషయం తెలియగానే ఆయన వెంటనే సహబత్తుకి వెళ్ళి శారదామాతతో ఆమె విచక్షణారహిత ప్రేమ అనర్థదాయకమని, అది బాబురాం భవిష్య జీవనాన్ని నాశనం చేస్తుందని ఫిర్యాదు చేశారు. శారదామాత దృఢంగా ఈ విధంగా సమాధానం ఇచ్చారు, అతడికి 2
చపాతీలు ఎక్కువ ఇచ్చినందుకు మీరు ఎందుకు ఇంత ఆందోళన చెందుతున్నారు? అతడి భవిష్యత్తును నేను చూసుకుంటాను. అతడి ఆహారం గురించి ఇంత గందరగోళం చేయకండి. బిడ్డల ఎడల తన మాతృత్వపు ప్రేమను వ్యక్తపరచడానికి శారదామాత చేసిన ఆ పని ధర్మసమ్మతమేనని, సరి అయినదని గురుదేవులు గ్రహించారు. శ్రీరామకృష్ణుల ప్రతి మాట, ప్రతి చర్య అర్థసహితమై ఉండేది. ఆయన అతి తక్కువగా తినేవారు, కానీ ఆయన భోజనం అనేక రకాల పదార్థాలతో కూడి ఉండేది. ఒకరోజు ఆయన బాబురాంతోనూ ఇతర శిష్యులతోనూ ఈ విధంగా అన్నారు: ఇన్ని రకాల వంటకాలతో ఎందుకు భోజనం చేస్తానో తెలుసా? ఈ వంటకాలన్నీ కలగలిపి తింటే ఏకత్వానుభూతికి దారితీసే విధంగా నా మనస్సు అనంతలో ఐక్యమయ్యి మళ్ళా తిరిగి రాదు. మీ అందరి కోసం నా మనస్సును క్రింది స్థాయిలో ఉంచుకునే నిమిత్తం 5 కూరలతో భోజనం చేస్తాను. అందుకనే ఇటువంటి రకరకాల కోరికలు కోరుతుంటాను. ఈ ప్రపంచంలో పనిచేయటానికి, తన భక్తులకు సహాయం చేయటానికే గురుదేవులు ఇటువంటి హానికరం కాని చిన్న చిన్న కోరికలను ఉంచుకునేవారు. తన ఆధ్యాత్మిక శిక్షణ గురించి బాబురాం ఆ తర్వాత రోజుల్లో ఈ విధంగా జ్ఞాపకం చేసుకున్నాడు: శాస్త్రాలు, పవిత్ర గ్రంథాలు చదవమని గురుదేవులు మమ్మల్ని ప్రోత్సహించేవారు. ఆయన ముక్తి ఓ తాహర్ సాధన, ముక్తి సాధన వంటి కొన్ని గ్రంథాలు తన గదిలో ఉంచుకుని అప్పుడప్పుడు వాటిని చదివి వినిపించమనేవారు. భగవంతుని గురించి చదివితే మనస్సు ఆయనపై లగ్నమవుతుంది. మేము ఆయన తోటలో పనిచేయటం, తన గదిని ఊడ్చటం చూశాము. మేము ఆయన తోటలో పనిచేయటము, తన గదిని ఊడ్చడము చూశాము. ఏ పనినైనా అశ్రద్ధగా చేయటం ఆయన సహించేవారు కాదు. స్వయంగా ఆయన ప్రతి పనిని అత్యంత శ్రద్ధగా చేయవలసిన సరైన విధంగా పొందికగా చేసేవారు. మాకు కూడా అదే నేర్పారు. ఏ పని పూర్తయ్యాక ఉపయోగించిన పరికరాలు, వస్తువులు తిరిగి వాటిని యథాస్థానంలో పెట్టకపోతే ఆయన మమ్మల్ని తీవ్రంగా మందలించేవారు. శ్రీరామకృష్ణులకు 1885 మధ్యకాలంలో గొంతులో క్యాన్సర్ వ్యాధి సంభవించి చికిత్స నిమిత్తం కలకత్తాకు తరలించబడి చివరికి కాశీపూర్లో స్థిరపడ్డారు. బాబురాం గురుదేవులతోనూ ఉండి ఇతర శిష్యులతో పాటు ఆయనకు సేవ చేశాడు. శ్రీరామకృష్ణులు శిష్య శిక్షణను కొనసాగించారు. ఒక రోజున ఆయన 12 కాషాయ వస్త్రాలు, 12 జపమాలను తమ శిష్యులకు ఇచ్చారు. బాబురాంకు కూడా గురుదేవుల నుంచి ఒక కాషాయ వస్త్రము, జపమాల స్వీకరించి ఆశీస్సులు పొందాడు. గురుదేవులు తన శిష్యులందరినీ ప్రేమ పాశంతో బంధించారు. అప్పుడప్పుడు శిష్యులు తమ మధుర స్మృతులను ఒకరితో ఒకరు చెప్పుకునేవారు. చాలా సంవత్సరాల తరువాత 1915 ఆగస్టులో అమెరికాలో వేదాంతం బోధిస్తున్న అభేదానంద స్వామికి బాబురాం ఈ విధంగా వ్రాశారు: కాశీపూర్ ఉద్యానవన గృహంలో నేను కలిసి ఉన్న రోజులు గుర్తున్నాయా? గురుదేవులు రోజు మీ ఇద్దరికీ గల బంధుత్వము ఆత్మకు గల బంధుత్వమేనని వ్యాఖ్యానించారు. వారింకా ఏమన్నారో గుర్తుందా? మీరందరూ కోతులు, నేను కోతులు నాడించేవాడిని. మీ నడుములకు తాడు కట్టి ఆ తాడు నా చేతుల్లో ఉంచుకుని ఆడిస్తాను. కోతులు మాట వినకుండా గొడవ చేస్తుంటే కోతులు నాడించేవాడు ఆ తాటును గట్టిగా లాగుతాడు. సోదర, మన మహానుభావుని చేతిలో కోతులమని నీ మనస్సులో గుర్తుంచుకో. తమ తీవ్ర అనారోగ్యంలో కూడా గురుదేవులు తమ శిష్యులతో హాస్యోక్తులతోనూ నవ్వులతోనూ చమత్కారంగానూ మాట్లాడేవారు. శ్రీ శారదామాత ఈ విధంగా జ్ఞాపకం చేసుకున్నారు: కాశీపూర్ ఉద్యానవన గృహంలో ఉన్నప్పుడు ఒకరోజు నేను 5 లీటర్ల పాల పాత్రల్లో మెట్లెక్కుతున్నాను. నాకు కళ్ళు తిరిగినట్లు అయి పడిపోయాను. పాలు నేలపై ఒలికిపోయాయి. నా కాలి చీలమండలం బాగా బెణికాయి. నరేన్, బాబురాం పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చిన జాగ్రత్తగా తీసుకెళ్లారు. నా కాలు బాగా వాచిపోయింది. గురుదేవులు ఈ ప్రమాదం గురించి విని బాబురాంతో ఈ విధంగా అన్నారు: బాబురాం, బాగుంది. నేను ఇప్పుడు పెద్ద ఆపదలో పడిపోయాను. నా ఆహారం ఎవరు వండుతారు? నాకు ఎవరెప్పుడు తినిపిస్తారు? ఆయన అప్పుడు గొంతు క్యాన్సర్తో బాధపడుతూ నూకల జావ మాత్రమే తాగుతున్నారు. నేనది తయారు చేసి మేడపై ఉన్న ఆయన గదిలో ఆయన చేత
దాన్ని. నా ముక్కున అప్పుడొక బులాకి ఉండేది. నన్ను సూచించటానికి గురుదేవులు తన ముక్కు తాకి తన చేతిలో దాని చుట్టూ ఒక వృత్తం గీసి చూపేవారు. ఆ తర్వాత ఆయన ఈ విధంగా అన్నారు: బాబురాం, ఆమెని పైన చెప్పిన విధంగా సూచించి ఒక బుట్టలో పెట్టి ఆ బుట్టని భుజాల మీద పెట్టుకుని ఆ గదిలోనికి మోసుకుని రాగలవా? నరేంద్రుడు, బాబురాం గుక్క తిప్పుకోకుండా నవ్వారు. బాగా తగ్గిపోయింది. అప్పుడు గుక్క తిప్పుకోకుండా నవ్వారు. ఈ విధంగా వారు వాళ్లతో చలోక్తులు ఆడేవారు. 3 రోజుల తర్వాత కాలివాపు బాగా తగ్గిపోయింది. అప్పుడు మేడ మీదకి ఆయనకి భోజనం తీసుకెళ్లటానికి నాకు వాళ్ళ సహాయం చేశారు. దయాళువైన తన గురువు మానవాళిని ఏ విధంగా సేవించారో బాబురాం తెలుసుకుని ఆ తర్వాత తన జీవితంలో శ్రీరామకృష్ణ అడుగుజాడల్లో నడిచి వారి ఉదాహరణని అనుసరించాడు. కొన్ని సంవత్సరాల తర్వాత అతడు ఈ విధంగా గుర్తు చేసుకున్నాడు: తాను క్యాన్సర్ వలన భరించరాని నొప్పితో బాధపడుతూ కూడా ప్రతిరోజు గురుదేవులు దైవాన్వేషకులు రావాలని వారి కోసము వేచి ఉండేవారు. ఒక్కొక్కసారి ఆయన వీధి వంక చూస్తూ ఈ విధంగా అనేవారు: ఏమైంది, ఈరోజు ఎవరూ రాలేదు? ఆ వ్యాధి తీవ్రతతో ఆయన బిగ్గరగా మాట్లాడలేకపోయారు. గుసగుసలుగా మాట్లాడేవారు. ఆకలిగా ఉండేది కానీ తినగలిగేవారు కాదు. కూర్చున్నా పడుకున్నా ఆయనకు ఉపశమనం ఉండేది కాదు. రాత్రింబవళ్ళు శరీరమంతా మంటలతో ఆయన బాధ పడేవారు. ఇంతటి మహాబాధలో ఉన్న భక్తులపై దయను చూపటం కానీ, భగవత్ సాక్షాత్కారం పొందటానికి వారికి సహాయం చేయటానికి కానీ ఆయన ఎన్నడూ మానలేదు. ఇలా 1.5 సంవత్సరం గడిచిపోయింది. ఇదే క్రీస్తు మహాశయుని శిలా బలిదానం వంటి త్యాగం కాకపోతే మరి ఇంకేమిటో నాకు అర్థం కావటం లేదు. గురుదేవుల ప్రాణాన్ని రక్షించటానికై శిష్యులంతా అన్నిటికీ తెగించి కృషి చేశారు. తన వ్యాధిని నయం చేసుకోగల శక్తి శ్రీరామకృష్ణకున్నదని వారికి తెలుసు. కానీ తన మనస్సును దేవునిపై నుంచి దేహం వైపుకి మరల్చటం ఆయనకు సుతరాము ఇష్టం లేదు. ఒకరోజు గురుదేవులకేది మింగుడ పడక చాలా అవస్థపడ్డారు. అప్పుడు ఆయన ఈ విధంగా అన్నారు: నా సూక్ష్మ శరీరంతో ఆ తర్వాత నేను 10 లక్షల నోళ్ల ద్వారా ఆహారం తింటున్నాను. బాబురాం ఈ విధంగా అన్నాడు: మీ సూక్ష్మ శరీరం కానీ 10 లక్షల నోళ్లు కానీ వీటి గురించి నాకేమీ అక్కర్లేదు. వాటిని నేను లక్ష్య పెట్టను. మీ నోటితో తినటము, మీ స్థూల శరీరాన్ని చూడటమే నాకిప్పుడు కావాల్సింది. సాధారణంగా శ్రీరామకృష్ణులో అపవిత్రులు సృజించిన ఆహారాన్ని కానీ బ్రాహ్మణులచే వండబడిన ఆహారం కానీ తినగలిగేవారు కాదు. ఆయన వచ్చినది అన్ని నియమాలను పాటించటానికే కానీ రూపం ఆపటానికి కాదు. కాబట్టి తన బ్రాహ్మణ వంశాచారాన్ని పాటించేవారు. బాబురాం ఈ విధంగా గుర్తు చేసుకున్నాడు. ఒకరోజు ఆ గురుదేవులు నన్ను తన కోసం అన్నం వండమని నా చేతులతో వండిన అన్నము తాను తిన్నారు. నా మీద ఆయనకు అంత దయ. తానిక 1-2 రోజులలో మహాసమాధి చెందుతారనగా మా అందరికీ తనకు సంగటి తినిపించమన్నారు. ఆ విధంగా ఆయన తన నియమాలన్నింటినీ వదిలేశారు. జై సాయి మాస్టర్.